గమనించాలి, దేవుడు ఉన్నారు అని ఒప్పుకోవడం మంచిదేనండి. అయితే దేవుడు చెప్పినట్లుగా జీవించడం ఇంకా మంచిది. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఉన్నారని ఒప్పుకుంటున్నాం, దేవుడు ఉన్నారని నమ్ముతున్నాం, అయితే దేవుడు చెప్పినట్లుగా జీవించలేకపోతున్నాం. ఇది బాధగా ఉంటుంది. దేవుడు ఉన్నారని నమ్మడం మంచిదేనండి, అయితే దేవుడు చెప్పినట్లుగా జీవించడం ఇంకా మంచిది. ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తారో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పది. అది వర్ణించడానికి మాటలు చాలవు, వర్ణించడానికి రోజులు చాలవు, వర్ణించడానికి పుస్తకాలు కూడా సరిపోవండి. అంత గొప్ప మేలు దేవుడు చెప్పినట్టుగా జీవించే వారికి దేవుడు ఇస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడు ఉన్నారు అని ఒప్పుకుంటున్నాం, నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, మంచిదేనండి. అయితే అక్కడితో ఆగిపోకూడదు. దేవుడు చెప్పినట్లుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలి. అప్పుడే రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అలా కాకుండా దేవుడు ఉన్నారు అని నమ్మి ఒప్పుకొని ఆగిపోవడం మంచిది కాదండి. అందుకు తగిన జీవితాన్ని జీవించాలి, రక్షణను పొందుకోవాలి, రక్షణ మారుమనసు తగినట్లుగా జీవించాలి. అప్పుడే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు ఉన్నారని నమ్ముదాం, ఒప్పుకుందాం, ఆ విధంగా జీవిద్దాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.